ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వాహనదారులపై భారీ వర్షాలు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. జాతీయ రహదారులు కూడా జలదిగ్బంధంలో ఉన్నాయి. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నారు పోలీసులు. తెలంగాణ నుంచి ఏపీలోకి ఎంటర్ అయ్యే రాంపురం అడ్డరోడ్డు వద్ద వాహనాలను వెనక్కి మళ్లిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. తుఫాను ప్రభావంతో మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్కు వెళ్లే వాహనాలను కూడా దారి మళ్లించిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా విజయవాడకి వెళ్లడానికి వాహనాలకు కూడా ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి. మనం దాదాపుగా నేషనల్ హైవే 65 మీద ఉన్నాము. ఈ 65 మీద తెలంగాణ ప్రాంతం నుంచి విజయవాడకి వెళ్లే ఆంధ్రప్రదేశ్ వైపు విజయవాడకి వెళ్లే వాహనాలన్నింటినీ కూడా దారి మళ్లించారు. ప్రధానంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే భారీ ఎత్తున వర్షాలు రావడంతో ఆ వర్షాలన్నీ కూడా రావడంతో మొత్తం కూడా విజయవాడ నగరం అనేక ప్రాంతాలకి జలమయమైన పరిస్థితుంది. అదేవిధంగా ఈ ప్రధానమైన రహదారి మొత్తం కూడా అనేక చోట్ల జలమయమైన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో రాంపురం క్రాస్ రోడ్ వద్ద, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బార్డర్ ఉన్న రాంపురం క్రాస్ రోడ్ వద్ద, అంటే తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అటు అన్ని ప్రాంతాలకి అంటే చెన్నై మిగతా ప్రాంతాలకి వెళ్లే రహదారులన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితుంది. ఆ నేపథ్యంలో అటు వాహనాలు వెళ్లకుండా ఆఫ్ చేస్తున్న పరిస్థితుంది. వాహనాలని దారి మళ్లిస్తున్నారు. అంటే రాంపురం క్రాస్ రోడ్డు వద్ద నుంచి మాత్రమే వాహనాలన్నింటినీ కూడా లారీలు, కార్లు అన్ని అంటే విజయవాడ వైపు వెళ్లే రహదారి కొంచెం ఇబ్బందికరంగా ఉంది, ఎన్నిక మళ్లిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా అంటే ఒకవేళ ఈ రాంపురం క్రాస్ రోడ్ నుంచి ఖమ్మం మీదుగా విజయవాడ వైపు వెళ్లడానికి ప్రయత్నం చేస్తే అటువైపు కూడా పరిస్థితి అనుకూలంగా లేని పరిస్థితి ఉంది. ఛత్తీస్గఢ్ మైలవరం ప్రధానమైన రహదారి అటువైపు నుంచి కూడా రోడ్డు మీదకి నీళ్లు వచ్చిన పరిస్థితి. నీళ్లు రావడంతో అక్కడ కూడా రోడ్లు బ్రేక్ అయిన పరిస్థితి. అందుకోసం ఆ ప్రాంతం కూడా విజయవాడకు వెళ్లడానికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా మదిర వైరా నుంచి మదిర సరిహద్దు నుంచి కంచికచర్ల ఇటువైపు వెళ్లడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. అంటే మదిర నియోజకవర్గం చుట్టూ వైపు నీళ్లు వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మదిర ప్రాంతం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి వెళ్లే అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో వాహనాలని అన్నింటినీ కూడా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా విజయవాడ వైపు వెళ్లే వాహనాలన్నింటినీ కూడా దారి మళ్లిస్తున్నారు. ఇప్పటికే మనకు తెలుసు, తెల్లవారుజామున కొండ చర్యలు ఇరిగిపడి విజయవాడలో 4 చనిపోవడం, అదేవిధంగా గుంటూరులో కూడా ఒక కారు వాగులో కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొంత వర్షాలు కూడా ఇంకా ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఈ రాత్రికి కూడా మరిన్ని వర్షాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. అయితే ఈ రహదారిలో అంటే దాదాపుగా నేషనల్ హైవే 65 ఉన్న రహదారిలో ఉన్న అనేక ప్రాంతాల్లో అంటే వీరులపాడు వద్ద 21 సెంటీమీటర్లు వర్షం అత్యంత ఎక్కువగా భారీ ఎత్తున ఎప్పుడు నమోదు కాని విధంగా వీరులపాడు వద్ద 21 సెంటీమీటర్లు, కంచికచర్ల వద్ద 20, ఇబ్రాహీంపట్నం వద్ద 15, నందిగామ వద్ద 13, విజయవాడలో 13, గంపలగూడెంలో 13, చందర్లపాడులో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షపాతం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి వాగులు వంకల మీదుగా రోడ్ల మీదకి వస్తున్న నేపథ్యంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పటికిప్పటికీ వర్షం కూడా తగ్గే పరిస్థితి ఏమాత్రం కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో వాహనాల రాకపోకల్ని కొంత నియంత్రణ ఏర్పాటు చేశారు. అటు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే వాహనాలని మొత్తం ఎక్కడికక్కడ నియంత్రణ ఏర్పాటు చేస్తున్నారు. వాహనాలను ఎన్నిక దారి మళ్లిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ పృథ్వీతో రాంపురం అడ్డ రోడ్ నుంచి.